మొదట్లో అంతా ఒక సముద్రంలా ఉండేది. ఆ సముద్రం నుంచి విష్ణు భగవానుడు బయటకు వచ్చాడు. తన నాభి నుంచి బ్రహ్మదేవుడు బయటకు వచ్చాడు. బ్రహ్మ వచ్చాక ఈ విశ్వం మొత్తం చూశాడు. ఎక్కడ చూసినా జీవం లేదు. తనకున్న ఆర్డర్ ప్రకారం ఈ ప్రపంచంలోకి జీవం తీసుకురావాలి. దానికోసం తన మైండ్ నుంచి ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా మానస పుత్రులు అనే నలుగురిని పుట్టిస్తాడు. వాళ్ళ పేర్లు సనాక, సనాతన, సనందన, సనత్ కుమార. ఈ కుమారులు పిల్లలు. వీళ్ళు సరిగ్గా చెప్పాలంటే 5 ఏళ్ల పిల్లలు ఉన్నట్టుంటారు. వీళ్ళకి ఒంటి మీద ఏ వస్త్రాలు ఉండవు. నగ్నంగా ఉంటారు. జస్ట్ ఒక సాక్రెడ్ థ్రెడ్ మాత్రమే ఉంటుంది. అది కూడా వాళ్ళ జ్ఞానానికి ప్రతీక. బ్రహ్మ యొక్క తేజస్సు నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళు పుట్టిన ఆ క్షణం నుంచి అన్ని వేదాల మీద వాళ్ళకి పట్టుంటుంది. వాళ్ళకి ఏజ్ అయిపోవటం, ముసలి వాళ్ళు అవటం అనేది ఉండదు. వాళ్ళు జన్మతః ఎన్ని యుగాలు గడిచినా 5 సంవత్సరాల బాలు లెక్కే ఉంటారు. చిన్నపిల్లల్లా ఉండటం వల్ల వాళ్ళ మనస్తత్వం కూడా అలాగే ఉంటుంది. ఆ తర్వాత బ్రహ్మ వాళ్ళని, మిమ్మల్ని ఈ సృష్టిలో జీవం పోయడానికి తీసుకొచ్చాను, మీరు వెళ్లి సంసారం చేసి ఈ ప్రపంచంలో పిల్లల్ని తీసుకురండి అని చెప్తాడు. దానికి వాళ్ళు సున్నితంగా, నాన్నగారు మాకు బంధాలు పెంచుకోవాలని కానీ వాటిని సృష్టించాలని కానీ ఎలాంటి ఆలోచన లేదు. మాకున్నదల్లా ఒకటే, నిజాన్ని తెలుసుకోవటం, సుప్రీం గాడ్ ని పూజించటం. మేము జన్మతః ఒక బ్రహ్మచారిలానే మిగిలిపోతాం. దాంతో బ్రహ్మకి చాలా కోపం వచ్చింది. కానీ వాళ్ళు వచ్చిన కారణం, పద్ధతి వేరు కాబట్టి బ్రహ్మ కూడా వాళ్ళని శపించలేదు. ఆ తరువాత ఈ 4 కుమారులు అప్పుడే తయారు చేసిన విశ్వంలో నిజం వెతుక్కుంటూ బయలుదేరారు. ఇలా చాలా లోకాలు తిరిగిన తర్వాత వైకుంఠ లోకం అవపడుతుంది. అక్కడ ద్వారం దగ్గర జయ విజయులు ఉంటారు. వీళ్ళని చూసిన వాళ్ళు అక్కడే ఆపుతారు. చిన్నపిల్లల మనస్తత్వం కదా, వీళ్ళు వాళ్ళని మేము విష్ణువుని చూడాలి, లోపలికి పంపించండి అని అడుగుతారు. వాళ్ళు వద్దని చెప్పినా పట్టుబడతారు. వాళ్ళు ఎలా చేయరు, కానీ వీళ్ళు అలాగే పట్టుబడతారు. ఆ తర్వాత వీళ్ళు వాళ్ళని చూసి, మీకు బట్టలు లేవు, బోడగుండ్లు, చిన్న పిల్లల లెక్క అవపడుతుర్రు, మీరు విష్ణువుని చూస్తారా, అసలు మీకు అర్హత ఉందా అని వాళ్ళని అవమానిస్తారు. దాంతో ఈ 4 కుమారులకి చాలా కోపం వస్తుంది. మీరు దేని చూసుకుని ఇంత మురిసిపోతున్నారో మాకు తెలియదు, కానీ మీరు ఏ విష్ణువునైతే మమ్మల్ని చూడొద్దని చెప్పారో అదే విష్ణువుకి దూరం అయిపోతారు అని శాపం పెడతారు. ఆ తర్వాత విష్ణువు వాళ్ళ ముందుకు వస్తాడు. విష్ణువుని చూసిన వెంటనే ఈ 4 కుమారులు భక్తితో తనకి నమస్కారం చేస్తారు. దాంతో విష్ణువు వాళ్ళ ప్రేమ కరిగిపోయి, మీ చిన్న పిల్లల్లాంటి మనస్తత్వం, ప్రేమ నన్ను కూడా కరిగించాయి. ఫైనల్ గా వాళ్ళు అనుకున్నట్టుగానే విష్ణువుని చూస్తారు. అక్కడి నుంచి వెళ్లిపోతారు. వీళ్ళు పెట్టిన శాపానికి జయ విజయులు మొదటి జన్మలో హిరణ్యాక్ష హిరణ్యకశిపుల్లాగా, రెండోసారి రావణ కుంభకర్ణుల్లాగా, మూడోసారి శిశుపాల దంతవక్రలాగా వస్తారు. ఇక్కడ బ్రహ్మ తను ఫస్ట్ క్రియేట్ చేసిన 4 మానసపుత్రులు తను చెప్పిన పని చేయనని చెప్పేసి వెళ్లిపోయారు. దాంతో బ్రహ్మ మళ్లీ 7 మానసపుత్రుల్ని తయారు చేస్తాడు. వాళ్ళు మారీచి, అత్రి, అంగిరస, పులస్య, పులాహ, క్రతు, వశిష్ఠ. 7తో పాటు దక్ష ప్రజాపతిని, నారదుని కూడా తయారు చేస్తాడు. వీళ్ళందరి గోల్ ఒకటే, ఈ విశ్వంలో జీవాన్ని తీసుకురావటం. వీళ్ళల్లో ఒక్కొక్కరికి ఒక్కో స్పెషాలిటీ ఉంది. ఇక బ్రహ్మ చెప్పినట్టుగా ఎవరి పనులు వాళ్ళు మొదలు పెట్టారు. దీంట్లో మొదట మారీచికి కశ్యప అనే కొడుకు పుడతాడు. ఆ తర్వాత దక్షుడు మొదటి మను కూతురైన ప్రసూతిని పెళ్లి చేసుకుని 24 కూతుర్లకు జన్మనిస్తాడు. కొన్ని పురాణాల ప్రకారం 27 అని కూడా ఉంటుంది. అలా దక్షుడు తన 8 మంది కూతుర్లని మారీచి కొడుకైన కశ్యపునికిచ్చి పెళ్లి చేస్తాడు. వీళ్ళలో అతిథికి దేవతలు, దితికి దైత్యులు అంటే హిరణ్యకశిప, హిరణ్యాక్షులు, వీళ్ళని అసురులు అంటారు. ధనుకి దానవులు, కాద్రుకి నాగులు, వినాతాకి గరుడు అంటే విష్ణుమూర్తి వాహనం, ఆ తర్వాత అరుణ సూర్యుడి యొక్క రథసారథి, ఆ తర్వాత సురాసాకి రాక్షసులు, మునికి అప్సరసలు, క్రోధవాసికి భయంకరమైన జంతువులు, పిశాచాలు పుడతాయి. ఇలా కశ్యప మహర్షి దక్షుడి 8 మంది కూతురులతోటి ఎన్నో జీవాలను తీసుకొస్తాడు. ఆ తర్వాత సప్తరిషుల్లో అత్రి ఎంతో గొప్ప తపస్సు చేసి త్రిమూర్తుల్ని ప్రసన్నం చేసుకుంటాడు. వాళ్ళు తనకి, నువ్వు తపస్సులో మాతో సమానమయ్యావు కాబట్టి నీకేం వరం కావాలో కోరుకో అని చెప్తారు. అలా అత్రికి తను కోరుకున్న వరం వల్ల తన భార్యకి 3 పిల్లలు పుడతారు. దాంట్లో విష్ణువు అంశం నుంచి దత్తాత్రేయుడు, శివుడు అంశం నుంచి దుర్వాస మహర్షి వస్తారు. ఆ తర్వాత 3వవాడు చంద్రుడు. ఇలా సప్తరిషుల్లో మిగిలిన వాళ్ళు డైరెక్ట్ గా జీవాన్ని తీసుకురావడంలో ఇన్వాల్వ్ అవ్వకపోయినా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వీళ్ళంతా ఇలా చేస్తుంటే నారదుడు మాత్రం ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవ్వడు. దాంతో దక్షుడు, తండ్రి గారు చెప్పినట్టు మనమంతా పిల్లల్ని పుట్టించాలి, కానీ నువ్వు మాత్రం ఇవి చేయకుండా ఇష్టం వచ్చినట్టు మొత్తం తిరుగుతున్నావు, ఇలా చేస్తే విశ్వం ఎలా పెద్దదవుద్ది. దానికి నారదుడు నవ్వుతూ, తండ్రి గారు చెప్పిన దాని అర్థం ప్రతి ఒక్కళ్ళు పుట్టించమనే కాదు, తన పని సృష్టించటం, నా పని ఆ సృష్టిని మేల్కొల్పటం. దాంతో దక్షుడికి కోపం వచ్చి నారదుడికి ఒక శాపం పెడతాడు. నువ్వు ఇప్పుడు ఎలాగైతే చెప్పిన పని చేయకుండా తిరుగుతున్నావో నీ జీవితాంతం ఒక చోటు నుంచి ఇంకో చోటికి తిరుగుతూనే ఉంటావు. బ్రహ్మ తయారు చేసిన వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళు ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళలో పులస్త్యుడు మాత్రమే ఏ డ్యూటీ చేయకుండా ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాడు. అతని తపశ్శక్తి ఎంత వరకు చేరిందంటే చివరికి బ్రహ్మే తన ముందొచ్చి, నాయనా పులస్య,
నువ్వు ఎంతో గొప్ప తపశ్శక్తి ఉన్నవాడివి, యోగివి. ఈ ప్రపంచాన్ని సమానం చేయాలంటే నువ్వు కూడా కొంతమంది పిల్లల్ని కనాలి అని చెప్తాడు. దాంతో తండ్రి చెప్పాడని పులస్త్యుడు దక్షుడి కూతురైన హవిర్భూని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరికి విశ్రవసుడు అనే ఒక ముని పుడతాడు. కశ్యపుని కొడుకులు పుట్టినప్పటి నుంచి కొట్టుకుంటూనే ఉన్నారు. వీళ్ళల్లో కొంతమంది దేవతలు, కొంతమంది రాక్షసులు. వీళ్ళు ఎప్పుడు కొట్టుకున్నా మిగిలిన వాళ్ళు అంతా దేవతలకి సపోర్ట్ చేసేవాళ్ళు, రాక్షసులకి ఆపోజిట్ గా ఉండేవాళ్ళు. దీంతో వీళ్ళు ఏం చేసేవాళ్ళు, మిగిలిన ప్రపంచంలో ఉన్న ప్రాణులను చంపటం, వస్తువులను నాశనం చేయడం చేసేవాళ్ళు. వీళ్ళని ఆపటం కోసం విష్ణువు అవతారాలు ఎత్తేవాడు. ఇలా అసురుల వంశం ప్రహ్లాదుడి దాకా వచ్చింది. తన తర్వాత కొంతకాలం రాక్షసులు ధర్మంగానే పాలించారు. అయితే బ్రహ్మ యొక్క కోపం నుంచి ప్రహేతి, హేతి అనే ఇద్దరు కొడుకులు పుడతారు. వీళ్ళు హేతి రాంగ్ సైడ్ కి వెళ్తాడు. అయితే హేతి భయ అనే పర్సనిఫికేషన్ ని పెళ్లి చేసుకుంటాడు. వీళ్ళకి విద్యుత్కేశ అనే కొడుకు పుడతాడు. ఆ తర్వాత విద్యుత్కేశుడు సూర్యుడి కూతురైన సలకంటకాని పెళ్లి చేసుకుంటాడు. వీళ్ళకి పుట్టినవాడే సుకేశుడు. ఈ సుకేశుడు శివుడు ఇంకా పార్వతి అనుగ్రహంతో పుడతాడు. ఆ తర్వాత ఇతను దేవవతి అనే గంధర్వని పెళ్లి చేసుకుంటాడు. వీళ్ళకి మలయావన్, సుమాలి, మాలి అనే ముగ్గురు కొడుకులు పుడతారు. ఇందులో సుమాలి రావణుడు చేసే ప్రతి పనిలో ముఖ్య పాత్ర పోషిస్తాడు. ఈ ముగ్గురు అన్నదమ్ములు చేసిన తపస్సుకి బ్రహ్మ వరాలిస్తాడు. దాంతో ఈ ముగ్గురు దేవతలపైకి యుద్ధానికి వెళ్తారు. వీళ్ళు ఒకటి కాదు, రెండు కాదు, చాలా సార్లు యుద్ధానికి వెళ్తారు. కొడతారు, తన్నులు తింటారు, మళ్ళీ వస్తారు. ఇలా వాళ్ళకి టార్చర్ అంటే ఏంటో చూపిస్తారు. అది తట్టుకోలేక వాళ్ళు శివుడి దగ్గరికి వెళ్తే, నేను వాళ్ళకు వరాలు ఇచ్చాను కాబట్టి నేను వాళ్ళని ఏం చేయను, మీరు విష్ణువు దగ్గరికి వెళ్ళండి అని చెప్తాడు. మళ్ళీ వాళ్ళు విష్ణువు దగ్గరికి వెళ్తే విష్ణువు ఈసారి వాళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కాపాడతా అని చెప్తాడు. దాంతో వీళ్ళు వెళ్ళిపోతారు. అనుకున్నట్టుగానే ఈ ముగ్గురు అన్నదమ్ములు మళ్ళా యుద్ధానికి వస్తారు. ఈసారి మాలి పెద్ద సైన్యాన్ని తీసుకొస్తాడు. దాంతో విష్ణువు వచ్చేసి తన తలని సుదర్శన చక్రంతో తీసేస్తాడు. ఆ తర్వాత ఆ చక్రం అక్కడ రాక్షసులందరినీ చంపేస్తుంది. విష్ణువు దెబ్బని తట్టుకోలేక సుమాలి ఇంకా మిగిలిన రాక్షసులు రసస్థల అనే ఒక అండర్ వరల్డ్ కు వెళ్లిపోతారు. ఇది కథ కాదు, ప్రతి ఒక్క మనిషి తన మతంతో సంబంధం లేకుండా తెలుసుకోవాల్సిన ధర్మం. కొత్తగా ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోలో కింద కామెంట్ సెక్షన్ లో హైప్ అని ఒక బటన్ ఉంటుంది. వీలైతే ఆ హైప్ బటన్ నొక్కండి. ఇక్కడ పైన పులస్త్యుడి కొడుకైన విశ్రవసుడు కొంతకాలానికి భరద్వాజుని కూతురైన ఇదావిడాని పెళ్లి చేసుకుంటాడు. వీళ్ళకి బంగారపు చర్మం, కళ్ళలో జ్ఞానంతో ఒక కొడుకు పుడతాడు. తనే కుబేరుడు. కుబేరుడు పెరిగి పెద్దయ్యాక తనకంటూ ఒక రాజ్యం కావాలని ఒక మంచి ప్రదేశాన్ని వెతకడం మొదలు పెట్టాడు. ఇలా తనకి లంక అవుపడుతుంది. ఆ ప్రదేశం చాలా అద్భుతంగా ఉండటంతో అదే తన సింహాసనానికి సరైన ప్లేస్ అని డిసైడ్ అవుతాడు. ఈ లంక అక్కడే ఉండటానికి కారణం, లంక కథ నిజానికి రాక్షసులతో మొదలవదు. ఇది వాయుదేవుడు వాసుకి పెట్టుకున్న ఒక చిన్న గొడవ వల్ల ఈ లంక తయారవుతుంది. చాలా కాలం క్రితం వాసుకి పొగరుతో, గర్వంతో నేను వాయువు కంటే బలవంతుణ్ణి, నన్ను తను ఏమీ చేయలేవుడు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. దానికి వాయువు వెంటనే రియాక్ట్ అయ్యి, అంత సీన్ లేదు, నా బలానికి పెద్ద పెద్ద చెట్లు, వృక్షాలు, పర్వతాలే లేసిపోతాయి, నువ్వెంత అంటాడు. దాంతో వీళ్ళలో ఎవరు బలవంతులు తెలుసుకోవాలని ఒక టెస్ట్ పెట్టుకుంటారు. వాయువు వాసుకిని, నువ్వు దేన్నైనా చుట్టేసి పట్టుకో, నేను నా బలంతోటి నువ్వు చుట్టేసిన దాని నుంచి నిన్ను విడిపిస్తా. దానికి వాసుకి ఓకే చెప్తుంది. వెంటనే వెళ్లి మేరు పర్వతానికి చుట్టుకుంటుంది. వాయువు తన బలం ఉపయోగించడం మొదలు పెడతాడు. చాలా సేపు అవుతుంది. వాసుకి ఇంచుకు కూడా కదలదు. తన వేగం ఇంకా పెంచుతాడు. ఆ వేగానికి భూమి మీద చెట్లు, సముద్రాలు లేచిపోతాయి. భూమే కాదు, తన బలానికి విశ్వం మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. కానీ వాసుకి తను పట్టుకున్న మేరు పర్వతం కొంచెం కూడా కదలవు. ఇక్కడ వీళ్ళు పెట్టుకున్న ఈ పోటీకి పైన దేవతలకు భయం వేస్తుంది. ఎందుకంటే వీళ్ళ వల్ల మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. దాంతో భయపడి విష్ణువు దగ్గరికి వెళ్తారు. అప్పుడు విష్ణు వీళ్ళ దగ్గరకు వచ్చి, ఇక చాలు ఆపండి అని చెప్పటంతో విష్ణువు రాగానే వాసుకి ఆ పర్వతాన్ని వదిలేస్తుంది. దాంతో వాయువు వేగానికి వాసుకి పట్టుకున్న ఆ పర్వతం ముక్క ఊడిపోతుంది. దాన్ని ఎక్కడ పెట్టాలా అర్థం కాని వాయువు భారతదేశం చివరన ఆ పర్వతాన్ని వదిలిపెడతాడు. అలా అది త్రికూట పర్వతం అవుతుంది. ఆ పర్వతం పడ్డ ప్రదేశం బాగుండటంతో ఇంద్రుడు విశ్వకర్మను పిలిచి దేవతలు ఉండటానికి ఒక మంచి నగరం తయారు చేయని చెప్తాడు. అలా లంకా నగరం తయారవుతుంది. దాంట్లో బంగారపు స్తంభాలు, రత్నాలు, ముత్యాలతో కూడిన ఇల్లు, ఇంద్రధనస్సు లాంటి వంతెనలు, ఆ లంక వీధులు వజ్రాలు, రత్నాలతో అలంకరించున్నాయి. దాంతో కుబేరుడు తనకంటూ ఒక పదవి తెచ్చుకోవాలని చెప్పేసి బ్రహ్మ కోసం
నీళ్ళల్లో పూర్తిగా మునిగి 1000 సంవత్సరాలు తపస్సు చేస్తాడు. దాంతో ఫైనల్ గా బ్రహ్మ తన ముందుకొచ్చి తనకేం కావాలో అడుగుతాడు. తన ఉద్దేశం తెలుసుకుని బ్రహ్మ తనకి లోకపాల అనే స్టేటస్ నిస్తాడు. అలా తను సంపదకి రక్షకుడవుతాడు. ఆ తర్వాత తనకి విశ్వకర్మ తయారు చేసిన పుష్పక విమానం ఇచ్చి లంకా నగరాన్ని తనకిస్తాడు. ఆ తర్వాత తను మౌంట్ కైలాష్ దగ్గర శివుడి కోసం తపస్సు చేసి యక్షులకి రాజవుతాడు. అయితే కుబేరుని గైడెన్స్ లో లంక చాలా గొప్పగా మారుతుంది. కుబేరుడి సామ్రాజ్యమైన లంకకి దేవతలు, అప్సరసులు, సెలెస్టియల్ బీయింగ్స్ ప్రతి ఒక్కళ్ళు వచ్చి వెళ్లేవాళ్ళు. అయితే కింద నుంచి దేవతల ఆనందాన్ని చూస్తున్న సుమాలికి కడుపు మండిపోయేది. ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఈ దేవతల మీద పగ తీర్చుకుని ఆ లంకా నగరాన్ని తన సొంతం చేసుకోవాలనుకున్నాడు. దీనికోసం సుమాలి చాలా కాలం ఎదురు చూశాడు. ఫైనల్ గా తన కూతురు కైకసిని పిలిచి తను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పాడు. అమ్మా, నువ్వు వెళ్లి విశ్రవుణ్ణి పెళ్లి చేసుకో. అప్పుడు నీ కడుపున బ్రాహ్మణుడి తేజస్సుతో ఒక గొప్ప రాక్షసుడు పుడతాడు. వాడు మన పగని, మన గౌరవాన్ని, మన భవిష్యత్తుని అన్నిటిని నిలబెడతాడు. అప్పుడు మనం మన లంకా నగరాన్ని తిరిగి తీసుకోవచ్చు. కైకసి కూడా ఒక రాక్షసే కాబట్టి వాళ్ళ జాతికి జరిగిన అవమానాన్ని తీర్చుకోవడం కోసం తన తండ్రి చెప్పిన మాట వింటుంది. తను కుబేరుడి తండ్రి అయిన విశ్రవుడి దగ్గరికి వస్తుంది. తను విశ్రవుడిని ఇంప్రెస్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది. మొదట్లో విశ్రవుడు తన మాటలు వినపోయినా ఫైనల్ గా తనని ఇష్టపడతాడు. ఎందుకంటే కైకసి రాక్షసి అయినప్పటికీ తను చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అయితే విశ్రవుడు ఒక ముని. తనకి భవిష్యత్తులో ఏం జరుగుతుందో కనీసం ఎంతో కొంత చూడగలడు. కైకసి కూడా విశ్రవుడి దగ్గర ఏమీ దాచిపెట్టలేదు. తను చెప్పాలనుకుంది పర్ఫెక్ట్ గా చెప్పింది. మా రాక్షస జాతిని అందరూ తక్కువ చూపు చూశారు. మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీ నుంచి కొడుకు పుడితే అయినా మాకు పోయిన గౌరవం తిరిగి వస్తుంది. అందుకే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తుంది. విశ్రవుడు కూడా దీనికి ఒప్పుకుంటాడు. కానీ వీళ్ళు రాంగ్ టైంలో ఇంటిమేట్ అవుతారు. దాని కాన్సిక్వెన్సెస్ విశ్రవుడు ముందే చెప్తాడు. ఈ టైంలో పుట్టే వాళ్ళు చాలా దారుణంగా ఉంటారు. అది నీకు ఇష్టమేనా అని అడుగుతాడు. దానికి కైకసి ఒప్పుకుంటుంది. నాకు కావాల్సింది కూడా అదే అని చెప్తుంది. అలా కైకసికి 3 ప్రపంచాలనే వణికించే రావణుడు పుడతాడు. తనతో పాటు కుంభకర్ణుడు, విభీషణుడు, శూర్పణఖ మొత్తం 4 పిల్లలకు జన్మనిస్తుంది. కైకసినే కాకుండా సుమాలి తన మిగిలిన కూతురులను కూడా విశ్రవుడికే ఇచ్చి పెళ్లి చేస్తాడు. వాళ్ళకి కొంతమంది రాక్షసులు పుడతారు. అలా విష్ణువు చేతిలో చనిపోయిన రాక్షస జాతికి మళ్ళీ సుమాలి తిరిగి ప్రాణం పోస్తాడు. రావణాసురుడు చిన్నప్పటి నుంచి మిగిలిన వాళ్ళకంటే చాలా డిఫరెంట్ గా ఉన్నాడు. తను ఎప్పుడు నేర్చుకోవటం మీదే తన దృష్టి అంతా పెట్టేవాడు. ఒక అగ్ని నెయ్యి కోసం ఎంత తాపత్రయం పడిద్దో రావణాసురుడు జ్ఞానం కోసం అంత తాపత్రయం పడేవాడు. తను యవ్వనానికి వచ్చేలోపే వేదాస్ని, ఉపనిషదాస్ని, శాస్త్రాస్ని, మ్యూజిక్ ని నేర్చుకున్నాడు. ఆ తర్వాత తన తండ్రి నుంచి తను ఆయుర్వేదం నేర్చుకున్నాడు. ఆకాశంలో గ్రహాల యొక్క మూమెంట్ ని బట్టి లైఫ్ ఎలా డిసైడ్ అవుతుందో నేర్చుకున్నాడు. ఇలా రావణాసురుడు యంగ్ ఏజ్ కి వచ్చేలోపు 4 వేదాల్ని, 6 శాస్త్రాల్ని, ఆయుర్వేదాన్ని, సిద్ధ వైద్యాన్ని, మ్యూజిక్ ని, అస్త్రాస్ని, శాస్త్రాస్ని అన్నిటి గురించి నేర్చుకున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పటికీ రావణాసురుడిని ఆయుర్వేదంలో పూజిస్తారు. అంత గొప్పవాడు. జ్ఞానం కోసం రావణాసురుడి ఆకలి చూసిన విశ్రవుడికి భయం వేస్తుంది. దాంతో నాయన, మన ఇంద్రియాల మీద మనకి నిగ్రహం లేకపోతే మనకి తెలిసిన విద్య మనకే శాపం అవుతుంది. దీనికి రావణాసురుడు చాలా షార్ప్ గా సమాధానం చెప్పాడు. నానా, పవర్ అనేది ఉందే వాడటానికి, దాన్ని ఇచ్చింది కూడా వాడమనే. అసలు దేవతలు ఒక్కల్ని ఈ ప్రపంచాన్ని ఎందుకు పాలించాలి? మనం పాలించకూడదా? లేదా మనం దానికి అర్హులం కాదా?